హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బావ్స్ వ్లాగ్స్. సో ఈరోజు మేము ఫిష్ ఫ్రై చేస్తున్నాము. అది మొత్తము ఎలా చేస్తామనేది ఒక వీడియో తీసి అప్లోడ్ చేయాలి అనిపించింది. సో ఇక్కడ ఫిష్ మొత్తము క్లీన్ చేసి అలా ఆరబెట్టామన్నమాట ఫ్రై చేసే ముందు. అంటే ఎక్కువ ఏమంటారు, తడి ఎక్కువ ఉంటే నూనె ఎక్కువ పీల్చుకుంటుంది కదా. సో అలా ఉండకుండా ఉండడానికి ఇలా ఒక పేపర్పై ఆ ముక్కలన్నీ కొంచెం ఒక క్లాత్తో తుడిచి అలా ఆరబెట్టాము. నెక్స్ట్ అవి కొంచెం ఆరాయి అనిపించాక ఒక బౌల్లోకి తీసుకున్నాము. అంటే ఇంకా ఫ్రై చేయాలి అని చెప్పేసి తీసుకున్నాము. ఇది క్లిప్ వచ్చేసి ఫ్రై చేసేటప్పుడు అంటే చేయకముందు అవి మొత్తం ఆరబెడతాం కదా. సో అవి ఒక్కొక్క పీస్ తీసి ఆరబెడుతుంటే నేను అలా తీసాను. చూడ్డానికి ఎంత క్లీన్గా నీట్గా ఉన్నాయి కదా. ఇలా పెద్ద పెద్ద పీసెస్ చేసుకుంటే ఫ్రైకి మనకి మంచిగా ఉంటుంది అన్నమాట పీస్. ఒకవేళ చిన్నగా చేసామనుకోండి అవి ఫ్రై అయ్యి ఇంకా చిన్నగా అయిపోతాయి, ఆ ముక్క తిన్నట్టు కూడా అనిపించదు. సో అందుకే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ అయితే బాగుంటుంది ఫ్రైకి అని చెప్పి పెద్ద పెద్ద పీసెస్ అన్నీ ఫ్రైకి ఉంచాము. ఈ తల తోక ఉంటాయి కదా, అవేమో చేపల పులుసు కోసం పక్కన పెట్టామన్నమాట. చేపల పులుసు వీడియో కూడా చేద్దాం అనుకున్నాను, కానీ నెక్స్ట్ ప్లాన్ చేస్తా ఆ వీడియో. ఇప్పుడైతే ఫిష్ ఫ్రై వీడియో కంప్లీట్గా చూసేయండి. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది ఫిష్ ఫ్రై. ఎక్కువగా మేము చేపలు చేస్తామన్నమాట. సో మాకు మున్నేరు దగ్గరగా ఉంటుంది. సో చేపలు అయితే మాకు ఇంకా కొరత ఉండదు, ఎనీ టైం దొరుకుతూనే ఉంటాయి మాకు చేపలు. సో అందుకే చేపల పులుసు, చేపల ఫ్రై బాగా ఎక్కువ తింటాము మా దగ్గర మొత్తం. మ్యాక్సిమం ఇప్పుడు మేము కొనడం కూడా ఉండదు. ఒకవేళ మనకి కావాలి అంటే మనం వెళ్ళి వలేసి పట్టుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట మాకు. కానీ ఇది కొన్న చేప అన్నమాట. అంటే ఇంత పెద్ద చేప అంటే పడవు కదా మనం వేస్తే. సో ఇది ఫ్రెష్ అల్లం అయితే బాగుంటుందని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే అల్లము వెల్లుల్లి మొత్తం మొలిచి చేస్తుంటే మమ్మీని చూపించమని చెప్తున్నాను అనమాట వీడియో కోసం. అల్లము వెల్లుల్లి అది ఫ్రెష్గా అప్పుడే తెచ్చాము. యాక్చువల్లీ మీరు ఈ లాస్ట్ వీడియో చూసినట్టయితే మేము కూరగాయలు అవన్నీ పెంచుతున్నాం కదా, పసుపు. సో అల్లం కూడా వేసాము, అదే అల్లం అన్నమాట. అందుకే స్పెషల్గా చూపించు, నేను అప్పుడు వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నేను అలా చెప్తాను ఆ అల్లం గురించి అండి, ఆ అల్లం కూడా చూపించమని చెప్పాను అనమాట. సో మొత్తం క్లీన్ చేసి అల్లం వెల్లుల్లి మిక్సీలో కూడా కాకుండా రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఆ రోట్లోనే దంచాము. ఇక్కడ వెల్లుల్లి బాగుంది కదా అని చెప్పి చూపిస్తున్నాను. దాంతో ఆడుకుంటూ వీడియో తీస్తూ ఉన్నా నేను. బాగుంది అసలు. అంటే మనము అప్పుడే అల్లం వెల్లుల్లి దంచి స్మెల్ అయితే భలే ఉంది దంచినప్పుడు. సో అలా వెల్లుల్లి అదంతా తీసేసుకొని రోలు క్లీన్గా కడిగేసి ఫస్ట్ జీలకర్ర వేస్తున్నారు మా మమ్మీ. జీలకర్ర ఏంటంటే మనకి డైజెషన్కి మంచిది కదా. సో మ్యాక్సిమం మేము అన్ని కర్రీస్లో కానీ ఏమన్నా చారు అలా పెట్టుకున్నా కానీ జీలకర్ర అయితే పక్కా యూజ్ చేస్తాం, టిఫిన్స్లో అయినా చట్నీస్లో అయినా కానీ. సో అల్లము క్లీన్ చేసిన తర్వాత కొంచెం కడిగి రోట్లో వేస్తున్నాము, చిన్న చిన్నగా దంచేసి. రోట్లో మనం మామూలుగా పచ్చడి అలా దంచుకున్నా కానీ బాగుంటుంది. మామూలుగా మిక్సీలో మనం పడితే అంత టేస్ట్ అనిపించదు. ఇందులో ఏంటంటే మరీ ఎక్కువ మిక్స్ కాకుండా కొంచెం మనం తినగలిగేంత మిక్స్ అయ్యి అలా బాగుంటుంది రోటి పచ్చళ్ళు. సో జీలకర్ర నేను చూపిస్తున్నా, ఇది జీలకర్ర అని చెప్పి చెప్దామని. యాక్చువల్లీ నేను వీడియో నార్మల్గా రికార్డ్ చేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇద్దాం కదా అని చెప్పి లేట్ అయిపోయిందనమాట. చేపలు క్లీనింగ్ అండ్ అవి ఆరి నెక్స్ట్ ఇవన్నీ దంచేసుకునే లోపు కొంచెం చీకటి పడిపోయింది. ఇంకా అప్పుడు ఏమి మాట్లాడుతూ తీస్తాంలే అని చెప్పేసి వీడియో క్లిప్స్ తీసుకొని తర్వాత యాడ్ చేసి వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి అలా క్లిప్స్ అన్నీ తీసుకున్నాను.
నెక్స్ట్ అల్లం అయిపోయిన తర్వాత వెల్లుల్లి మనము తీసుకున్నాం కదా పొట్టు, సో అవి కూడా కొంచెం కడిగేసి వేసాము. నెక్స్ట్ ఇది గల్లుప్పు అంటారు కదా, మామూలుగా మనకి చిన్న చిన్న మెత్తటి ఉప్పు కాకుండా గల్లుప్పు అయితే కొంచెం టేస్ట్కి బాగుంటుందని. ఈ గల్లుప్పు ఏంటంటే చేపల క్లీనింగ్ అప్పుడు కూడా యూజ్ చేసాం మేము. చేపలు పొట్టు తీసి క్లీన్ చేసిన తర్వాత ఈ ఉప్పు వేసి రుద్దితే అవి చాలా క్లీన్గా అవుతాయని చెప్పేసి ఆ గల్లుప్పు అనేది ఎప్పుడు స్టోర్ చేసి ఉంచుతాము అన్నమాట. ఈ మెయిన్ చేపల కర్రీస్ కోసమే యూజ్ చేస్తాం అది, మిగతా అప్పుడు ఆ ఉప్పు యూజ్ చేయం. ఇది ఫైనల్గా మనకు వచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసిన తర్వాత ఇక్కడ కొంచెం పెద్ద కళాయి పెట్టేసి ఆయిల్ వేసాము. అప్పుడే చూపిస్తున్నాం. ఆయిల్ కూడా ఫ్రెష్ ఆయిల్ యూజ్ చేస్తేనే మనకు మంచిది, ఎందుకంటే కొంచెం డీప్ ఫ్రైలా చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. మామూలుగా ఫ్రై చేయొచ్చు, బట్ అవి వన్ డే 2 డేస్కి కొంచెం మంచిగా అనిపిస్తుంది. కొంచెం డీప్ ఫ్రై అలా చేసామంటే ఒక 1 వీక్ అలా స్టోర్ ఉంచుకోవచ్చు అని చెప్పేసి ఇలా చేస్తున్నాం. సో ఒక్కొక్క పీస్ వేస్తున్నారు మా మమ్మీ. భలే కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద పీసెస్. అవి మొత్తం ఫ్రై అయ్యాక చూస్తారు కదా ఏ సైజుకి వస్తాయో, సో అందుకే కొంచెం పెద్ద పీసెస్ అయితే సెలెక్ట్ చేసాము ఫ్రై కోసం. చేపల పులుసు కోసము చేప తలకాయలు అది ఇంకోటి ఉంటుంది కదా, ఏంటది తోక చేసాము, అది వీడియో తీయలేదు. సో ఇవి 1 సైడ్ ఫ్రై అయ్యాయి కదా, సో ఆ 2 గరిటెలు యూజ్ చేసి భలే తిరిగాయి కదా. నేను వీడియో క్లిప్ చేసేటప్పుడు అంతగా గమనించలే, కానీ అన్నీ ఒకేసారి టర్న్ అయ్యాయి కదా, బాగుంది చూడటానికి. అయితే టేస్ట్ కూడా బాగుంది. సో ఇవి మనమే చేసామన్నమాట, డీప్ ఫ్రైలా చేసి. మా మమ్మీ తీరా అదంతా అయిపోయిన తర్వాత, అంటే నేను బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత తీసాను, అలా వచ్చింది. ఇదైతే బాగుంటుంది, ఈసారి చూడండి. నెక్స్ట్ ఇది సెకండ్ టర్న్ అన్నమాట. పీసెస్ అవి ఏంటంటే వేయగానే ఆ ఆయిల్ అనేది చింది ఇలా పైకి చిటపటా అని వచ్చేస్తున్నాయి. సో అందుకే కొంచెం డిస్టెన్స్లో ఆ చేపలు వేయడం జరుగుతుంది, చేప ముక్కలు. ఇవి వేరే సపరేట్గా వేసాము. ఇదేంటంటే చేప ఏమంటారు దాన్ని, చేప పొట్ట, అదే నడుము అవి కాకుండా పొట్టలా ఉంటుంది కదా, ఇవి బారుగా వస్తాయి. అదైతే సైజ్ భలే ఉంది కదా ఇందాక మనం వేసిన పీసెస్. ఇవి కొంచెం ఏంటంటే ఎక్కువ లెంత్ ఉన్నట్లుగా కట్ చేశారు, అందుకే అవి అలా ఉన్నాయి పీసెస్. బాగున్నాయి. ఇవి 4 పీసెస్ సరిపోయాయి, ఇంకా అంతకంటే ఎక్కువ వేసినా అవి కొంచెం ఎక్కువ ఫ్రై అవ్వవని ఇవి మాత్రం 4 పీసెసే ఫ్రై చేసాము. మిగతా వేసినప్పుడు ఒక 5-6 అలా ఫ్రై చేసాము. ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. సో మొత్తం మనం ఆరబెట్టుకున్న చేప ముక్కలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత అన్నీ ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాము. సో వీటన్నిటికీ మనం మసాలా పట్టించాలి. సో దానికోసం మనం ఇందాక ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం అవి పచ్చివాసన పోయేలాగా వేయించుకున్నాము. నెక్స్ట్ పసుపు. ఈ పసుపు కూడా మన ఫామ్ లైన్లో పండింది, ఇంతకుముందు చూపించిన వీడియోలో ఉంటుంది చూడండి. పసుపు చెట్లు కూడా వేసి పండించాము పసుపు. సో అదే యూజ్ చేస్తున్నాం. ఇది గరం మసాలా. గరం మసాలా మీన్స్ ఓన్లీ ధనియా పౌడరే. ఇది ఓన్లీ ధనియా పౌడరే, ధనియాలు ఒక్కటి వేయించి మిక్సీ పట్టాము. సో అది. నెక్స్ట్ ఉప్పు వేసాము, మనకి టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి. సో అవన్నీ ఒకసారి మిక్స్ చేసి నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కలన్నీ అందులో వేసాము. సో ఇప్పుడు మెయిన్ టాస్క్ ఉంటుంది, అదంతా చేప ముక్కలకి పట్టించాలి. సో దానికోసం ఫస్ట్ మా మమ్మీ గరిటెతోటి ట్రై చేసింది. సో మనం కారం వేయలేదు కదా, సో ఈ కారం ఏంటంటే ఎల్లిపాయ ఉప్పు వేసి దంచి పెట్టుకుంటాం కదా, ఎల్లిపాయ కారం అంటారు. మనము మామూలుగా కర్రీస్ ఏం లేనప్పుడు వేడివేడి అన్నంలో ఎల్లిపాయ కారం తింటే కూడా సూపర్ ఉంటుంది. సో ఆ ఎల్లిపాయ కారము వేస్తున్నాము.
టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నార్మల్ కారం వేసే కంటే ఇలా దంచి పెట్టుకున్న కారం వేస్తే టేస్ట్ ఉంటుంది. సో అవన్నీ కలవడం కోసం ఇదైతే కాని పని అని చెప్పి కళాయితోటే అలా చేసేయమని చెప్పాను మా మమ్మీకి. సో ఇప్పుడైతే కొంచెం ఆ మసాలా అంతా ముక్కలకి పట్టి బాగా కనిపిస్తున్నాయి కదా, ఇవి మసాలా పట్టించకముందు తీసిన పిక్ అది యాడ్ చేసా. ఇది ఆఫ్టర్ మనం అంతా యాడ్ చేసి మసాలా పట్టించిన ముక్కలు. ఆ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఫిష్ వల్ల మనము ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి, మీరు చూడవచ్చు. కంటికి కానీ హెల్త్కి కానీ చాలా మంచిది. సో ఇది తినడానికి పెట్టుకున్న ప్లేట్, ఎగ్ అండ్ ఫిష్ ఫ్రై 2 పీసెస్, 1 or 2 అంతే. నేనైతే అంతకంటే ఎక్కువ తినలేను. ఫిష్ ఫ్రై చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి.